అనంతపురం పెద్దవడుగురులో గడ్డి వాములు తగలబెట్టిన నిందితుడు సుధాకర్ పై పోలీస్ మాక్ ట్రీట్మెంట్ చేశారు. వరుసగా 5 రోజులు గడ్డి వాములు తగలబెట్టి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు సుధాకర్. గడ్డి వాములు తగలబెడుతుండగా పోలీసుల డ్రోన్ కెమెరాలో దొరికాడు నిందితుడు. నిన్న సుధాకర్ ని అరెస్ట్ చేసిన పెద్దవడుగురు ఎస్ఐ ఆంజనేయులు పోలీస్ స్టేషన్కు తరలించి కాళ్లపై చితకబాదారు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో సుధాకర్ ను చావబాదిన ఎస్ఐ ఆంజనేయులపై విచారణకు ఆదేశించారు ఎస్పీ జగదీష్. ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు ఎస్పీ. అనంతపురం పెద్దవడుగురులో గడ్డి వాములు తగలబెట్టిన నిందితుడు సుధాకర్ పై పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ చేశారు. వరుసగా 5 రోజులు గడ్డి వాములు తగలబెట్టి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు సుధాకర్. గడ్డి వాములు తగలబెడుతుండగా పోలీసుల డ్రోన్ కెమెరాలో దొరికాడు నిందితుడు. నిన్న సుధాకర్ ని అరెస్ట్ చేసిన పెద్దవడుగురు ఎస్ఐ ఆంజనేయులు పోలీస్ స్టేషన్కు తరలించి కాళ్లపై చితకబాదారు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో సుధాకర్ ను చావబాదిన ఎస్ఐ ఆంజనేయులపై విచారణకు ఆదేశించారు ఎస్పీ జగదీష్. ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు ఎస్పీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ లైన్ లో. శ్రీనివాస్, పెద్దోడుగూరులో గడ్డివాములు తగలబెడుతున్న నిందితుడు సుధాకర్ కు పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి వరుసగా 5 రోజుల పాటు పెద్దోడుగూరులో దాదాపుగా రైతులకు సంబంధించిన గడ్డివాములు తగలబెట్టి పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేశాడు సుధాకర్. ఈ సుధాకర్ ఎవరైతే ఉన్నాడో ఇతను గుంతకలకు చెందిన వ్యక్తిగా ఆ పోలీసులు గుర్తించారు. గడ్డివాములు తగలబెడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా ఆ పోలీసులు డ్రోన్ కెమెరాలకు చిక్కిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే నేను సుధాకర్ ని ఏదైతే చితకబాదిన ఎవరైతే ఉన్నారో పోలీసులు ఎస్ఐ పైన విచారణకి ఎస్పీ ఆదేశించిన పరిస్థితి. సుధాకర్ చావబడిన ఎస్ఐ ఆంజనేయులపై ఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారు. ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత ఎస్పీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.